అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ పారు వ్లాగ్స్. ఈ వీడియో అయితే మండే రోజు తీసిన వ్లాగ్ అండి. ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్ కోసం సింపుల్గా ఉప్మా ప్రిపేర్ చేస్తున్నానండి. మోస్ట్లీ అందరూ కూడా ఎక్కువగా వైట్ రవ్వతోనే ఉప్మా చేసుకుంటారండి. కానీ నేనైతే ఈ వైట్ రవ్వతో పాటు బన్సీ రవ్వతో కూడా ఉప్మా చేస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ టైం బన్సీ రవ్వతో ఉప్మా చేసినప్పుడు మీకు రెసిపీ అనేది నేను షేర్ చేస్తానండి. ఇంకా ఇక్కడైతే మా వారు పాపని స్కూల్కి తీసుకువెళ్తున్నారండి. నేను కూడా తనతో పాటు రావాలని ఏడుస్తుందండి. మా పాపనైతే రీసెంట్గానే ఈ ఆగస్ట్ మంత్లోనే స్కూల్లో జాయిన్ చేశామండి. ఇప్పటి వరకు కూడా పాపకి రైమ్స్ కానీ ఆల్ఫాబెట్స్, నెంబర్స్ ఇలా అన్నీ కూడా నేను ఇంట్లోనే నేర్పించానండి. ఇప్పుడైతే పాపకి 3.5 years అండి. Thirteen. 14, 15, 16, 17, 18, 19, 20. నెక్స్ట్ పేజ్ తిప్పు. నెక్స్ట్ పేజ్ తిప్పమ్మా తిప్పు. నెక్స్ట్ పేజ్ తిప్పు. 21 ఉన్నాయి. ఉండు 21 చెప్ది కానీ ఉండు. అది కాదు ఉండు. ఇది చెప్పమ్మా. 21 22, 23, 24, 25, 26, 27, 28, 29, 40. 30. నెక్స్ట్ 21, 31 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40. తగ్గున చెప్పు. 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50. వెరీ గుడ్. ఇంకా ఈరోజు లంచ్లోకి అయితే బీరకాయ ఫ్రై చేసుకున్నామండి. ఇదైతే అందరికీ తెలిసిందే కాబట్టి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే బీరకాయ ముక్కలను కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి పోపు దినుసులను కూడా రెడీగా పెట్టుకోవాలండి. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసుకుని ఫస్ట్ అయితే మినపగుళ్ళను అలాగే వెల్లుల్లిని వేసుకుని 1 నిమిషం పాటు అలా వేయించుకుని తర్వాత మిగిలిన పోపు దినుసులను కూడా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకుని ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడైతే 1 పావు స్పూన్ పసుపు అలాగే 1 పావు స్పూన్ సాల్ట్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదండి ఈ బీరకాయ ముక్కల్లోంచి వాటర్ ఎలా రిలీజ్ అవుతుందో. ఇప్పుడైతే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని మూత పెట్టి ఒక 10 minutes పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఈ బీరకాయ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోతుందండి. ఇంక ఇక్కడైతే మధ్యాహ్నం బయటకు వెళ్ళామండి. ఈవినింగ్ వస్తున్నప్పుడు ఈ సీతాఫలాలు అయితే కనిపించాయి. ఇవైతే రాజమండ్రి కాయలు, టేస్ట్ చాలా బాగుంటాయని చెప్పాడండి అతను. ఇంక సరే కదా అని ఈ సీతాఫలాలన్నీ మేము 300 ఇచ్చి తీసుకున్నామండి. నిజంగా అతను చెప్పినట్లే ఈ కాయలు అయితే చాలా స్వీట్గా ఉన్నాయండి. ఇంక ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.